క్లోజ్ టీవీకి స్వాగతం. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని కోడి పందాలు, గుండాటలు, పేకాటల్లో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయో లెక్కగట్టి చెప్పేందుకు ప్రత్యేకంగా మనుషులే ఉండరు. కాకపోతే ఒక్కో బరిలో తీస్తున్న నోట్ల కట్టలు, పెడుతున్న పందాలు చూస్తే ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో అంచనా వేయొచ్చు. పండుగ 3 రోజుల్లోనే అంటే భోగి, సంక్రాంతి, కనుమకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలిపి కనీసం 100 కోట్ల రూపాయల దాకా చేతులు మారి ఉంటాయని అంచనా వేస్తున్న ప్రజలు. కోడి పందాలు భోగి, సంక్రాంతి, కనుమల్లోనే కాదు, పండగకి వారం ముందే మొదలవుతాయి. పండుగ తర్వాత కూడా నడుస్తుంటాయి. ఈ లెక్కన పోయిన ఏడాది 50 కోట్ల రూపాయల చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈసారి సంక్రాంతి సీజన్ లో 150 కోట్లు దాటుతుందని అంచనా. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో రాజకీయ నాయకుల చేతుల మీదుగా కోడి పందాలు ప్రారంభమయ్యాయి. దీంతో చాలా చోట్ల అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారు. ఈ సంవత్సరం కోడి పందాల్లో మహిళా మనులు సైతం భారీ ఎత్తున పందాలు కాశారు. కోడి పందాల్లో మద్యం, బిర్యానీ కేంద్రాలతో అధిక రేట్లకు అమ్మి ప్రజాధనాన్ని దోచుకున్నారు. గుండాట, పేకాట్లు శిబిరాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి వీలైనన్ని ఎక్కువ పందాలు జరిపిస్తే నిర్వాహకులకు కూడా ఎక్కువ కమిషన్ వస్తుంది. అందుకే ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. ఆత్రేయపురం మండలంలో బొబ్బర్లంక, పేరవరం ప్రాంతాల్లో విద్యుత్ లైన్ మీద అక్రమంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేసి 3 రోజుల పాటు పగలు రాత్రులు తేడా లేకుండా విద్యుత్ ను కోడి పందాల నిర్వాహకులు వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి స్థానికులు తీసుకెళ్లినప్పటికీ అధికారులు సెలవుల్లో ఉన్నామని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.